నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహానేత వైఎస్ మరణం ఇప్పటికీ ఓ చేదు జ్ఞాపకమే. ఏపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వ్యాఖ్య. వినాయక ప్రతిమల నిమజ్జనానికి సరికొత్త ఏర్పాట్లు. కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన విశాఖ జీవీఎంసీ. అవలంబిస్తున్న బీజేపీ సర్కారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధ్వజం. నింబచాదేవి అమ్మవారికి విశేషంగా అభిషేకాలు. పూజలలో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు. ఇక డీటెయిల్స్ చూస్తే వినాయక ప్రతిమల నిమజ్జనానికి విశాఖ జీవీఎంసీ సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు బెంగళూరు, కలకత్తా, మద్రాస్ లాంటి మహానగరాలలో అమలులో ఉన్న తాత్కాలిక వినాయక విగ్రహ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ తాత్కాలిక కేంద్రాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి అక్కడే విగ్రహాల నిమజ్జనం జరిగేలా జీవీఎంసీ చేసిన ఏర్పాట్లకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. నగర వ్యాప్తంగా 20 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల పనితీరును స్వయంగా జీవీఎంసీ కమిషనర్ పరిశీలించి నగరవాసుల అభిప్రాయాలను సేకరించారు. రాబోయే పంపించాలా? ఓకే అయిపోయిందా? ఓకే సెంటర్ తీసుకోండి. కొంచెం హ్యాండ్ కొంచెం లెంత్ తీసుకొని సెంటర్లోకి వెళ్ళండి. కొంచెం పట్ల తీసుకో నాకు రాదు. రమేష్ ఎలా వస్తాడు? సరే సరే మొత్తాన్ని మన ఫెసిలిటీ పెంచాలి వాళ్ళకంటే ఇదే. చూడండి వాళ్ళు ఆర్కే బీచ్కి వెళ్ళాలనుకుంటున్నారు. వెళ్తే అక్కడ వెళ్ళి రావడానికి టైము, ట్రాఫిక్ జామ్ అన్నీ కలుగుతుంది. ఫ్లవర్ సింగ్ వేయాలి. ఫ్లవర్ సింగ్ వేయాలి. ఇస్తుందా విగ్రహం వచ్చిందా? చేయండి అమ్మా, ప్లీజ్ కమ్. జై గణేష. పర్యావరణం మీకు సౌకర్యం దగ్గర ఉన్నట్టు ఉంటుంది. అదే మెయిన్ ఉద్దేశం. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అభిమానులకు ఇప్పటికీ ఓ చేదు జ్ఞాపకమని ఏపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వ్యాఖ్యానించారు. వైఎస్ 13వ వర్ధంతి సందర్భంగా విలియంపేట, బలుసుపాడు రోడ్డు, క్రిస్టియన్పేట బస్టాండ్ సెంటర్, విజయవాడ రోడ్డు, దుర్గాపురం, కోదాడ రోడ్డులో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు.
గోదావరిఖండ్లో తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలు చట్టసభల్లో ఒక మాట రాజకీయాల్లో ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్లమెంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజాలు మాట్లాడి ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్సీ కవితపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు చేయడం సరైన విధానం కాదన్నారు. సూడి కుమార్ రాజకొండ గౌరయ్య 14వ డివిజన్ మంద రంగయ్య మల్లపల్లి కుమారస్వామి 33వ డివిజన్ పనాస తార తిరుపతమ్మ 43వ డివిజన్ బీజేపీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ మాట్లాడినటువంటి బాధ్యతారహితంగా మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించకపోతే సై ప్రశ్నిస్తే నై అనేటువంటి ధోరణిలో ఇలా బీజేపీ ప్రభుత్వం ఉన్నదనేది అర్థమవుతూ ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు 31 టీఎంసీల నీళ్లు. శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మ వీధిలో శ్రీ శ్రీ నింబచాదేవి ఆలయంలో అమ్మవారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, పసుపు, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని పూలమాలలతో చక్కగా అలంకరించి కుంకుమ పుష్పాలతో శ్రీచక్రానికి పూజలు చేసి దీపధూప నీరాజనం, కర్పూర హారతి పట్టారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
3,000 మంది కౌలు రైతుల కుటుంబాలను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదుకోవడం అభినందనీయమని పార్టీ పీఏసీ సభ్యుడు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ అన్నారు. కాకినాడ జిల్లా రూరల్ నియోజకవర్గం కరప గ్రామంలోని చిరంజీవి కళ్యాణ మండపంలో పవన్ జన్మదిన వేడుకలు జనసేన మండల పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జన సైనికులు ఏర్పాటు చేసిన రక్త శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, బండారు మురళి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా రూరల్ నియోజకవర్గం కరప గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు చింతా ఈశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు సర్పంచ్ ఆశాజ్యోతి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ విగ్రహానికి అతిథులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కేవీపీ మాజీ మంత్రులు వట్టి వసంత్ కుమార్, రఘువీరారెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు సుంకర పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మరి ప్రతిరోజు జన హృదయ నేత, ఆరోగ్యశ్రీ ప్రదాత, రైతు బాంధవుడు, ఫీజు రియంబర్స్మెంట్ సృష్టికర్త, జల యజ్ఞ ప్రదాత, 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చినటువంటి అన్నదాత, పావలా వడ్డీకే రుణాలు ఇచ్చినటువంటి మహోన్నత నేత అయినటువంటి దివంగత నేత దైవాంశ సంభూతుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, ఆయన ఆత్మ ప్రాణ స్నేహితులు, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారి సొంత గ్రామం అంపాపురంలో రాముడి గుళ్ళో పూజలని, తిరుపతి వచ్చి గుండు చేయించుకుంటామని ఎన్ని మొక్కులున్నారో. రాజశేఖర రెడ్డి బతుకున్నాడనే వార్త వినాలి చాలు అనుకున్నారు. కానీ దేవుడు ఇంకోలా తలిచాడు. తెల్లారేటప్పటికి తెలిసింది రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ కూలిపోయింది, ఎవరూ మిగలలేదు. శరీరం కూడా చిన్నాభిన్నం అయిపోయిన శరీరం. ఎక్కడా మనిషి ఆనవాళ్లే లేకుండా ఆయన వేసుకున్న పంచెను బట్టి ఆనవాళ్ళు పట్టే పరిస్థితిలో
పోస్ట్ మార్టం చేయడానికి కూడా దేహంలో ఏ భాగం మిగిలినటువంటి పరిస్థితిలో భగవంతుడు తీసుకెళ్లిపోయాడు అయింది. విశాఖలో దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్కే బీచ్ సమీపంలో ఆయన విగ్రహానికి పలువురు నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి జరిగింది. అందరూ కూడా ప్రోటోకాల్ పాటిస్తూ కోరుతున్నాము. మహిళలందరూ కూడా చివరికి వెళ్తే ఫోటో బాగా వస్తుంది. దయచేసి మళ్ళీ వెళ్తారు. అందరికీ నమస్కారం. దివంగత ముఖ్యమంత్రి వర్యులు, ప్రీతమ నాయకులు, మహానేత ఈరోజు మన విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పదమూడవ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ రాజశేఖర రెడ్డి గారి యొక్క జ్ఞాపకాలని, స్మృతులను కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆయన ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా రాజకీయాల్లో రాజసాన్ని తీసుకొచ్చి రాజకీయం అంటే రాజనీతి అని చాటి చెప్పిన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల 3 నెలల కాలంలో ఈ దేశం మొత్తం అంటే సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి గారిగా చేయాలి, రాజశేఖర రెడ్డి గారు చేసిన విధంగా చేయాలి. అభివృద్ధి అంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన విధంగా చేయాలి. ముఖ్యంగా ఆయన తీసుకొచ్చిన విద్యా వ్యవస్థలో మార్పులు కానీ, ఆరోగ్య శాఖలో తీసుకొచ్చిన మార్పులు కానీ, రైతులకు సంబంధించి కానీ, అంతేకాకుండా పారిశ్రామికీకరణ కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక కొత్త వరవడిని తీసుకుని రావడం. అమరావతిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద జరిగిన పూజా కార్యక్రమాలలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ నేతలు పాల్గొన్నారు. त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय श्रीमन्महादेवाय नमः. नमः पार्वतीपते हर हर महादेव हर शंभो शंकर. जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की. ओम దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా నాగయాలంక సాయిబాబా గుడి సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మండల శాఖ ఆధ్వర్యంలో 50 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొడవకల్లు నరసింహారావు, బోగాది శేషగిరిరావు, మద్ది చిన్నారి, రేమల బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చింది తీసుకోవాలి. మరణం లేని మహానేత, పేదల సంక్షేమ ప్రదాత, ప్రతి నిరుపేద గుండెల్లో గూడు కట్టుకున్న మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ రాజీవ్ చౌక వద్ద మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్ 13వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, మాదాసు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ అమర్ హై, వైఎస్ఆర్ అమర్ హై, సాయిదాం వైఎస్ఆర్ ఆశయాలను సాయిదాం జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్ అమర్ హై. మధు ఇజుడు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. వైఎస్ఆర్ ఆశయాలను సాయిదాం, వైఎస్ఆర్ అమర్ హై, వైఎస్ఆర్ అమర్ హై, జోహార్ జిందాబాద్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరణం లేని మహానేత, పేద ఆరోగ్యశ్రీ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి వేడుకలను ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఆయన చేసినటువంటి సేవలు కానీ ఇప్పటికీ ఎప్పటికీ పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా 108 కానీ, 104 కానీ, అదేవిధంగా ఇక్కడ ఇందిరమ్మ గృహాలు కానీ, అదేవిధంగా ఇక్కడ పెన్షన్లు కానీ, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో ఒక దేవునిగా నిలిచినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఈ తక్కువ కాలంలో పేద ప్రజలకు గానీ, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ప్రజానికి గానీ, అటు ఆంధ్ర మద్యానికి బానిసై అనారోగ్యం బాగలేక మనస్తాపం చెంది ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లికి చెందిన గాడిచెర్ల సిద్దిరాములు భార్య 7 ఏళ్ల కింద మృతి చెందడంతో మరో వివాహం చేసుకున్నాడు. ఏడాది తర్వాత రెండో భార్య ఇంటి నుండి వెళ్లిపోవడంతో అప్పటి నుండి మద్యానికి బానిసై అనారోగ్యం బాలేక జీవితంపై విరక్తి చెంది పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడి అన్న రామచంద్రం ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండల ప్రజా పరిషత్లో కళ్యాణలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ వరప్రసాద్, ఖమ్మం రూరల్ ఎంపీపీ బెల్లం ఉమ, రూరల్ ఎంఆర్ఓ సుమ, రూరల్ ఎంపీడీఓ అశోక్, సూడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహానేత వైఎస్ మరణం ఇప్పటికీ ఓ చేదు జ్ఞాపకమే. ఏపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వ్యాఖ్య. వినాయక ప్రతిమల నిమజ్జనానికి సరికొత్త ఏర్పాట్లు. కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన విశాఖ జీవీఎంసీ. వైఖరి అవలంబిస్తున్న బీజేపీ సర్కారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధ్వజం. నింబచాదేవి అమ్మవారికి విశేషంగా అభిషేకాలు. పూజలలో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.